అమెరికా భద్రత కోసం అమెరికాకు గ్రీన్లాండ్ కావాల్సిందే అంటూ ఉన్నారు సార్ ట్రంప్. అదే సమయంలో గ్రీన్లాండ్ మీద అంటే గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటాను అని కూడా గతంలో ప్రకటించిన పరిస్థితి. తాజాగా గ్రీన్లాండ్కు ఒక హాస్పిటల్ నౌకను పంపుతూ ఉన్నట్లుగా ట్రంప్ ప్రకటించారు సార్. గ్రీన్లాండ్ దీనికి నో చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు సార్ గ్రీన్లాండ్కు ట్రంప్ ఈ ఆఫర్ ఇస్తూ ఉన్నారు? ట్రంప్ వ్యూహం ఏంటి? అంటే ట్రంప్ ఏంటంటే మొదలు బెదిరించాడు. ట్రంప్ లక్ష్యం ఎలా ఉంటుందంటే మొదలు బెదిరిస్తాడు, బుజ్జగిస్తాడు, భయపెడతాడు, సో నెగోషియేట్ ఆఫర్ ఇస్తాడు, అనేక రూపాల్లో ఉంటాడు. అవన్నీ ఫెయిల్ అయితే తూకమస్తాడు. ఇస్ ద ట్రంప్ స్టైల్. మీరు చైనా విషయంలో ట్రంప్ స్టైల్ చూసాం, అనేక దేశాల విషయంలో ట్రంప్ స్టైల్ అదే. సో మొదలు ఆఫర్ ఇచ్చాడు, నేను గ్రీన్లాండ్ కొంటాను అమ్మేయండి అని. వాళ్ళు నో అన్నారు. తర్వాత మీకు బెదిరించాడు, మీకు మీ ఎకనామిక్గానే ఆ శాంక్షన్స్ విధిస్తానంటూ యూరోపియన్ యూనియన్ పైన 10% శాంక్షన్స్ విధించాడు. దాన్ని 25% పెంచుతానని హెచ్చరించాడు. అప్పటికి వాళ్ళు వినలే, భయపెట్టాడు. మిలిటరీని ప్రయోగించైనా నేను ఆక్రమించుకుంటాను అని. తర్వాత తూకమడిచాడు. వెనక్కి వచ్చి నేను మిలిటరీ యాక్షన్ లేదు, మీకు టారిఫ్ యాక్షన్ ఏమి ఉండదు అని ప్రకటించి ఇప్పుడు బుజ్జగితం మొదలుపెట్టాడు. చూడండి, ఫస్ట్ ఆకర్షించే ప్రయత్నం ఆఫర్ ఇచ్చాడు, తర్వాత బెదిరించాడు, భయపెట్టాడు, ఇప్పుడు ఆఖరికి తూకముడిచాడు, బుజ్జగిస్తున్నాడు. సో ఇప్పుడు బుజ్జగించే కార్యక్రమంలో భాగంగా గ్రీన్లాండ్ ఏదో తాను ఆదుకుంటానని, అమెరికాలో భాగమైతే గ్రీన్లాండ్ ప్రజలకు బ్రహ్మాండంగా మేలు జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గ్రీన్లాండ్ పార్లమెంట్ సభ్యులు, గ్రీన్లాండ్ ప్రజలు నిర్ద్వందంగా అమెరికా ఆఫర్లను తిరస్కరించారు. అమెరికాలో చేరము, మేము గ్రీన్లాండ్గానే ఉంటాం, డెన్మార్క్లో భాగంగానే ఉంటాం అని స్పష్టం చేశారు. ఈవెన్ డెన్మార్క్ నుంచి స్వాతంత్రం పొందాలని కోరుకునే వాళ్ళు కూడా వాళ్ళు అమెరికాతో కలవటానికి సిద్ధంగా లేరు వాళ్ళు. అందువల్ల ఇప్పుడు అనివార్యమై ట్రంప్ ఏమొచ్చాడు, మేడం నేను కాపాడుతాను. అప్పుడు కెనడా కూడా ఇలాగే మీరు 51st స్టేట్గా కనుక అమెరికాలో చేరితే మీకు టారిఫ్లు ఉండవు అని చెప్పి వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో కూడా అలా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు నేను ఆఫర్ ఇస్తున్నాను, మీరు చూడండి అమెరికాలో చేరితే మీకు లాభం అని ఒక నావల్ హాస్పిటల్ షిప్, దాని ఏ ఇమేజ్ కూడా ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు ఆ నావల్ షిప్ది. సో అది పంపిస్తున్నా అని చెప్పాడు. విచిత్రమైన దానికి డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ చాలా అద్భుతంగా సమాధానం చెప్పాడు. మా దేశంలో గ్రీన్లాండ్లోను మా దేశంలోను హెల్త్ కేర్ ఇస్ టోటల్లీ ఫ్రీ, ప్రజలందరికీ ఫ్రీ హెల్త్ కేర్ దొరుకుతుంది అని చెప్పాడు. అంటే ఏంటి, ఇండైరెక్ట్గా అమెరికాలో కాస్ట్లీయెస్ట్ హెల్త్ కేర్, అమెరికాలో ఆరోగ్యాన్ని మించిన ఖరీదైనది ఇంకేమీ లేదు. సో మీకు రోడ్డు పైన యాక్సిడెంట్ అయినా ఇన్సూరెన్స్ లేకపోతే ముట్టుకోండి. సో అమెరికాలో ఆరోగ్యాన్ని వ్యాపారంగా చేసి అత్యంత ఖరీదైనదిగా మార్చిన అమెరికా ఉచిత వైద్యాన్ని ఇచ్చేటువంటి డెన్మార్క్ షిప్ పంపుతారట గ్రీన్లాండ్కు. సో గ్రీన్లాండ్లో హెల్త్ కేర్ ఫ్రీ, డెన్మార్క్లో కూడా హెల్త్ కేర్ ఫ్రీ. సో వాళ్ళు అందుకే వాళ్ళు అన్నారు, మీరు నాకు ఫ్రీగా, మేమే ఫ్రీగా ఇస్తున్నాం మా ప్రజలకు, మీరెవరయ్యా మాకు పంపడానికి అని. సో అందువల్ల బుజ్జగించడాన్ని మొదలుపెట్టినాడు ట్రంప్, దాన్ని కూడా వాళ్ళు